ఇవాళ మా చిన్న పాప ఎగ్ చిల్లీ ఆయిల్తో ఆమ్లెట్ వేసుకుంటుంది. ఒకరోజు నేను అన్నాను కదా కసు కొట్టడం రాదు అని. కసు కొట్టడం వచ్చు, వంట చేసుకోవడం వచ్చు, వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారనమాట. ఇక్కడ అమ్మ ఉంది కదా, వాళ్ళ రూమ్ క్లీన్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళ బట్టలు వాళ్ళు తీసి పెట్టుకుంటారు, మాకు కావాల్సినవి కాఫీలు టీలు అన్నీ చేసి పెడతారు. ఇంకా అన్నం వచ్చు కదరా నీకు, చపాతీ పిండి తడపడం వచ్చు, రుద్దడం వచ్చు, 2 నిమిషాల్లో నేర్చుకుంటారండి ఇప్పుడు పిల్లలు, అంత ప్రాబ్లం లేదు. చిల్లీ ఆయిల్ వేసుకొని వేసుకుంటుందంట ఆమ్లెట్. ఏంది మళ్ళీ చిల్లీ ఆయిల్ వేసుకొని ఉప్పు ఏమో మళ్ళీ ఇట్లాగే కలుపుకుంటుంది ఎగ్గు. మళ్ళీ నేను అన్నీ కలుపుదంటే లేదంట, ఏ దానికి అది కలుపుకుంటేనే టేస్ట్ అంట. స్టార్ట్. అబ్బో అబ్బో వేసా. ఫస్ట్ వేస్తారా చిల్లీ ఆయిల్? ఇది చిట్లదని నేను అది ఇచ్చిన పెద్ద అచ్చలాగి తీసుకుంటే సరిపోయింది. వచ్చింది చూడు, కాలక రాలేదు అది. తండ్రి ఉపవాసం, కూతురు ఆమ్లెట్ గురువారాలు. ఇది ఆయిల్ అయిపోతుంది. చిన్న ఆయిల్లో ఆయిల్ వేసి పెట్టేసాయి. ఇంతకుముందు అయితే నేను వేసి ఇచ్చేదాన్ని. మాకు ఆమ్లెట్ అంటే ఇష్టము, చికెన్ కూడా చాలా ఇష్టము. మనం చేయమనుకోండి బయటికి పోయినప్పుడు తింటుంది, ఫ్రెండ్స్తో పోయినప్పుడు. అది ఇది చిల్లీ ఆయిల్ అని చూపించాం కదా ఇందాక, అది మా పిల్లలు మ్యాగీలో వేసుకుంటారు. ఇలా ఆయిల్ పైన అంటే చిల్లీ ఆయిల్ కింద ఉంటుంది, దాని చిల్లీ అంతా పైన ఆయిల్ తేలి ఉంటుంది అనమాట. సగం సీసా ఆయిల్ ఉంటుంది, సగం ఇలా ఉంటుంది. సో ఆయిల్ని ఇలా ఆమ్లెట్కి వాడుకుంటుంటారు. మ్యాగీలోకి కూడా మా పాప ఆ చిల్లీ మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను వేసుకుంటారు. వాళ్ళు మామూలుగా మనలాగా చేసుకోరు. మ్యాగీ ఉడకబెట్టి వంచి గార్లిక్ వేసుకొని చిల్లీలు ఆయిల్ వేసుకొని నువ్వులు అంతా ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి చేసుకుంటారు. చాలా బాగుంటుంది, నాకు ఇష్టము అది తినటము. బట్ వాళ్ళిద్దరూ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకోమంట. ఎందుకంటే మా పెద్ద పాప ఎప్పుడు చెప్తుంది నేను నలుగురికి వంట చేయలేను, ఇద్దరికే చేయగలను అనేసి. అందుకనే వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడన్నా మీకు వచ్చినది మీరు చేసుకోండి అంట. ఆమె 3 ఉంటే ఎప్పుడన్నా నాకు కూడా చేసిస్తుంది. అంటే నేను నలుగురికి అయితే చేయలేనని డైరెక్ట్ చెప్పేస్తుంది అనమాట. ఇదే చూడండి చిల్లీ ఆయిల్ ఇలా చాలా బాగుంటుంది, మ్యాగీలోకి స్పైసీగా ఉంటుంది. ఈమె వాళ్ళక్క నేర్పించింది ఇట్లా వేసుకో బాగుంటుంది అని. అంటే ఎవరన్నా పిల్లలు ఆమ్లెట్ తింటుంటారు కదా, వాళ్ళకు యూజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, బ్యాచిలర్స్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.